అస్మద్గురుభ్యో నమః. శ్రీరామచంద్రమూర్తి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. తరచూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాలు రాక ఎంతో మానసిక వేదన, మనోవేదన అనుభవించే వారికి ఈ పరిహారాలు మీకు చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను. ఎవరికైతే శ్రద్ధ, భక్తి, నమ్మకము ఉందో వారు మాత్రమే ఈ మంత్రాలు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అంతేగాని మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, అవి రాలుతాయా అంటే రాలిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాలిన వాళ్ళని వెళ్ళి కూడా కనుక్కోవచ్చు మీరు. హేళన చేసే వాళ్ళకి, ఎగతాళి చేసే వాళ్ళకి కాదు ఇది. భక్తి విశ్వాసంతో గనక ఏ ప్రయత్నం చేసినా అది 100కి 100 పాళ్ళు సక్సెస్ అవుతుంది అనడంలో ఎన్నో జీవిత ఉదాహరణలు మన ఛానల్ ద్వారా మీకు ఎన్నో సార్లు కూడా చెప్పాను, చూపించాను కూడా. అలాంటిదే మీకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావాలి అంటే నేను మొట్టమొదటిసారిగా చెప్పింది ఏంటంటే సంక్షిప్త రామాయణ పారాయణం చేయమన్నాను. సంక్షిప్త రామాయణం పారాయణం 40 రోజుల పాటు కంటిన్యూస్గా ప్రతిరోజు ఒకసారి చదివి నైవేద్యంగా పాలు, పటిక బెల్లం కానీ, అయితే ఏదైనా మీకు కుదిరినప్పుడు పాయసాన్నం నైవేద్యం కానీ, లేకపోతే 5 అరటిపళ్ళు కానీ ఇలాంటివి ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టచ్చు. లేకపోతే ఇంకొకటి ఏంటంటే శ్రీరామ పట్టాభిషేక సర్గ ప్రతిరోజు కూడా 11 రోజుల పాటు 11 సార్లు, రోజుకి 11 సార్లు చొప్పున పారాయణ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది. ఇవేమీ చేయలేమండి, మాకు ఇంకా సింపుల్గా కావాలండి అంటే మీకు అది కూడా చెప్పాను. లలితా సహస్రనామంలో మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి లలితా సహస్రనామాలు పరిహారాలు అన్న ప్లేలిస్ట్లో చూస్తే మీకు ఉద్యోగ ప్రయత్నం మీద నేను 2-3 వీడియోలు పైగానే చేశాను. అవి ఉంటాయి చూడండి ఖచ్చితంగా. 2 ఉంటాయి లలితా సహస్రనామాలు పరిహారాలు అన్నవి. ఖచ్చితంగా మీకు దొరుకుతాయి. అదొకటి. ఇంకా మీకు కావాలి అంటే గణపతి అంటే ఎవరికైతే ఇష్టమో ఆ గణపతి యొక్క పరిహారం కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం సఫలీకృతం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఒక ఉద్యోగం దొరికేటటువంటి అద్భుతమైన పరిహారం అన్నమాట ఈ పరిహారం. మీకు ఫలితం త్వరగా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏది చేసినా అటు సంక్షిప్త రామాయణ పారాయణమైనా, శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణమైనా, లలితా అమ్మవారి యొక్క నామమైనా సరే, మంత్రమైనా బ్రాహ్మీ ముహూర్తంలో కనుక చేసినట్లయితే చాలా త్వరగా ఫలితం వస్తుంది. బ్రాహ్మీ ముహూర్తము అంటే 4 గంటల నుంచి 5:30 మధ్యలో, అంటే సూర్యోదయం అవ్వకుండానే మీకు మొత్తం పూజ అది అయిపోవాలి. అలా చేస్తే ఫలితం ఉంటుంది. సరే, ఇప్పుడు గణపతికి కూడా 11 రోజుల పాటు నియమంగా చేయాలి. ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి. అలాగే మీరు 2 దీపాలు పెట్టుకుని కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం. అలాగే పూజ గణపతి సహస్రనామాలు చెప్తూ గరికతో స్వామివారికి పూజ చేయాలి. గణపతి సహస్రనామాలు చెప్తూ, అంటే అష్టోత్తరం కదండి, అదండి ఇదండి ఇంకేమీ వద్దు, సెకండ్ థాట్ వద్దు. గణపతి సహస్రనామాలు చెప్తూ గరికతో మీరు పూజ చేయండి. తర్వాత నైవేద్యంగా ఏం పెడతామంటే బియ్యపిండి, బెల్లము కలిపి చలిమిడి చేస్తాం కదా, ఆ చలిమిడి ఉండ్రాళ్ళు ఈ ప్రతిరోజు కూడా నైవేద్యం పెట్టాలి. తేలికండి ప్రతిరోజు కూడా 21 పెట్టాలి. బాగా పెద్ద పెద్దవి కాకుండా చిన్న సైజు గోళిక్కాయలు అంతటివి కనుక పెడితే ప్రసాదం కూడా వేస్ట్ అవ్వదు. ప్రసాదం ఇంట్లో అందరూ కూడా తీసుకోవచ్చు. అలాగ 11 రోజుల పాటు నియమబద్ధంగా చేయాలి. 11వ రోజున ఏం చేస్తారంటే వినాయకుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అర్చన చేయించి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణునికి మీరు స్వయం పాకం ఇవ్వవలసి ఉంటుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చేయాలి. స్వయం పాకం ఎలా ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి అన్నది వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్పిన దాంట్లో మీ తాహతకు తగ్గినట్లుగా మీరు శుభ్రమైనవి ఇవ్వండి. పురుగులు పట్టేసిన బియ్యం, అలాగా మచ్చలున్న కాయలు, మచ్చలున్న పళ్ళు అలాంటివి ఏమి ఇవ్వద్దు. శుభ్రంగా ఉన్నవి మీరు ఎంత శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో చేస్తే అంత త్వరగా వస్తుంది ఫలితం. ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట. ఇది చేసిన వాళ్ళు ఎంతో మంది నాకు ఫోన్లు, మెయిల్స్ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. గణపతి పూజ చేసిన వాళ్ళకి ఎలా వచ్చింది అని. అర్థమైందా? లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.